బంగారము. ఒక గ్రామంలో సుందరయ్య శ్రేష్ఠి అనే వైశ్యుడు గలడు. అతను పిసినారి. బంగారం అంటే పంచ ప్రాణములు. ఎవరైనా వడ్డీకి డబ్బులు కావాలంటే బంగారం మాత్రమే తాకట్టు పెట్టుకునేవాడు. అతనికి ఒక్కటే కూతురు. అందముగా ఉంటుంది. అపురూప లావణ్య రాశి. ఎందరో వచ్చి వివాహం చేసుకుంటామన్నారు. ఆ యువతి ఎంత బరువు ఉంటుందో అంత బంగారం ఇవ్వాలనే షరతు విధించాడు. ఆ యువతికి అందువలన ఎంత కాలానికి వివాహము కాలేదు. జమీందారు కుమారునికి ఈ విషయం తెలిసినది. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకోవాలనే కోరిక కలిగింది. ఆమెను చూశాడు, మోహించాడు. ఆమె కూడా ఇతనిని ఇష్టపడింది. ఇతడికి బంగారం పూత పూయించి ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ అన్యోన్యముగా ఉంటున్నారు. ఒక దినమందు ఆ ఇంటిలో దొంగలు పడ్డారు. బంగారం కాజేశారు. శెట్టి రాజుగారికి ఫిర్యాదు చేశాడు. అంత బంగారము ఎక్కడిది అంటే జమీందారు కొడుకు ఇచ్చుకున్నాడు. ఆ బంగారం కాజేసిన దొంగని రక్షక భటులు పట్టుకున్నారు. అప్పటికే పై పూత పోయింది. ఇత్తడి కనిపించింది. జమీందారు కుమారుని పిలిచి రాజు అడుగుగా శెట్టిగారి కూతురి అందచందాలకి ఆశపడి వంచి వివాహం చేసుకున్నాను అన్నాడు. అతనికి కారాగారము విధించాడు రాజు. సుందరయ్య శెట్టి కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. కూతుర్ని ఇంకో వ్యక్తితో వివాహం జరిపించాడు. ఆమె ఆ వివాహమునకు ఇష్టపడక ఆత్మహత్య చేసుకుంది. దెయ్యంగా మారింది. వయసులో ఉండడం వలన కోరికలు ఆమెను వేధించసాగాయి. అక్కడికి సమీపంలో ఉన్న మర్రి చెట్టుపై ఒక మగదయ్యం ఉందని తెలిసింది. అది క్రూర స్వభావము గలది. అనేక మందిని చంపి శత్రువులచే చంపబడి దెయ్యముగా మారింది. అక్కడ అనేక ఆడదయ్యాలున్నాయి ప్రతీతి. ఈ దెయ్యం కూడా అక్కడికే వెళ్ళింది. ఘన స్వాగతము లభించింది ఆ దెయ్యానికి. వాటిలో చేరుకున్నాయి. అందరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపసాగారు. కొంతకాలం గడిచింది. వారికి ఒక మునీశ్వరుడు కనిపించాడు. ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి మాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని అడిగాయి. మీ వద్దకు ఎవరైనా వచ్చి మిమ్మల్ని వివాహం చేసుకుంటే మీ దెయ్యం ఆకారం నశింపగలదు. మీకు పగలు అందమైన రూపం, రాత్రి దెయ్యం రూపం ప్రసాదిస్తున్నాను అని అన్నాడు ఋషి. ఇక పగలు వర అన్వేషాలు పడ్డారు దెయ్యాలు. సుందరయ్య శ్రేష్ఠి కుమార్తె తన భర్తకై నిరీక్షించసాగింది. రాజుగారి చెరసాలలోకి వెళ్ళి తన పరిస్థితిని వివరించింది. సుందరయ్య శెట్టి మరణించడం వలన అంత్యక్రియలకై విడుదల చేయగా వచ్చాడు జమీందారు కొడుకు. అంత్యక్రియలు మామగారి చేసి అపురూప లావణ్య రాశిగా తన భార్యను మరలా వివాహం చేసుకున్నాడు అందరి సమక్షంలో. ఋషి ఆజ్ఞ ప్రకారము ఆమెకు ఆ దినం నుండి దెయ్యం రూపం పోయి మామూలు మనిషిగా ఉండి సుఖ సంతోషాలు పొందింది.